హాయ్ వ్యూయర్స్. మనం పైప్‌లైన్ వర్క్స్ పోస్ట్ చేస్తున్న దగ్గర నుంచి చాలామంది మనల్ని అయితే రీచ్ అవుతున్నారనమాట. మనం మా చేత వర్క్ చేయించుకోవడానికి. అలాగే కొత్తగా కన్‌స్ట్రక్ట్ అయిన ఒక ఇండివిడ్యువల్ హౌస్‌కి మనం కన్సీల్ పైప్‌లైన్ వేయటం అయితే జరిగింది. చూడండి, కిచెన్‌లో ఇలా కనెక్షన్ ఇచ్చామనమాట బయట నుంచి. కన్సీల్ అంటే మనం గోడలో ఆహ్, ఆహ్, దానికి కటింగ్ ఇచ్చి పైప్‌లైన్‌ని దాంట్లో ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ వాల్‌లో మనం ఆహ్, కరెంట్ పైపులు పెట్టినట్టు మనం కట్ చేయించి, దాంట్లో అయితే మనం ఎల్‌పీజీ పైప్‌లైన్‌ని పెట్టడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ కిచెన్ దగ్గర నుంచి మనం అండర్ ద ఫ్లోర్ పెట్టామనమాట కార్నర్‌లో. సో, బరువు పెట్టినా గానీ, మనం నడిచినా గానీ అది డ్యామేజ్ అవ్వకుండానే ఏర్పాటు చేశాము. ఇక్కడికి, ఇక్కడికి తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇక్కడ సిలిండర్ మనం కనెక్ట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మనము కన్సీల్ చేసిన తర్వాత బాత్రూమ్ కూడా కావాలని చెప్పారు. అందుకని మనం సెపరేట్‌గా కన్సీల్ హౌస్ వర్క్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కటింగ్ ఇయన్నీ చేయటం చాలా వర్క్ ఎక్కువవుతుందని జెప్పి, మనం బయటైతే పెట్టడం జరిగింది దీన్ని. సో, దీన్ని చాలా కన్వీనియంట్‌గానే మనం అయితే ఏర్పాటు చేశాము. సో, ఈ సందులో ఇది ఎవరికీ అంత కనిపించేలా లేదు కాబట్టి, దీన్ని ఇక్కడ గోడకే మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో, ఇన్‌సైడ్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇలా ఫర్నిచర్‌లో స్పేస్ ఉందన్నమాట. వాళ్ళు కప్‌బోర్డ్స్ చేయించుకునే దాంట్లో స్పేస్ ఉంది. దాంట్లో మనం ఇలా సెట్ చేయడం అయితే జరుగుతుంది. సో, మళ్ళీ వాల్ అంతా కట్ చేసి వర్క్ అయిపోయిన తర్వాత చేయాలంటే చాలా మళ్ళీ ప్రాసెస్ చాలా ఎక్కువవుతుంది. అందుకని మనం ఇలా ఆహ్, కనిపించకుండానే ఉంటది గాబట్టి దీంట్లో సెట్ చేశామనమాట మనం. సో, ఇక్కడి నుంచి బాత్రూమ్‌లోకి వెళ్ళేలాగా పెట్టాము. సో, ఈ స్పేస్ అనేది మనకి కప్‌బోర్డ్స్‌లోది బాగా ఉపయోగపడింది. మనం ఇలా బాత్రూమ్‌లో వచ్చేప్పటికి ఎల్‌పీజీ పైప్‌లైన్‌ని ఇలా ఏర్పాటు చేశాము. వాల్‌కి ఫిక్స్ చేశాము. సో, చాలామంది మనల్ని రీచ్ అవుతున్నారు ఇలా పైప్‌లైన్స్ వేయించటానికి. ఎవరికైనా కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోస్ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్న దగ్గర నుంచి చాలామంది మనల్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎల్‌పీజీ పైప్‌లైన్ కావాలని. సో, మీకు కూడా కావాలంటే గనక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి. సో, ఇదిగోండి ఇలా వస్తుంది ఫైనల్.